మీ వెయిట్‌కి తగ్గట్టుగా మీరు ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పినప్పుడు నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఆ కాన్సెప్ట్ ఏంటి? మనం పర్సన్ టు పర్సన్ సీటింగ్ డిఫరెన్స్ వస్తుంది. నేను కూర్చున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అదే సోఫా మీరు కూర్చున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. మీకు ఏ సోఫా సెట్ అవుతుంది అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు చెప్పరేంటిది? అది వాళ్ళకి కూడా ఐడియా లేదు. బిగ్ షోరూమ్స్ లైక్ డామ్రో అవ్వచ్చు, అను అవ్వచ్చు, అప్ టు 70%, 60% అని ఫర్నిచర్ ఒక సోఫా సేల్ చేస్తున్నారు డిస్కౌంట్లో అంటే మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసే కొంటున్నారు. డిస్కౌంట్లు ఎప్పుడు కొన్నా కూడా ఇప్పుడు 40,000 సోఫానే వాడు ఎప్పుడు అమ్మేదే. దాన్ని ఏం చేస్తాడంటే 1,20,000 ఎంఆర్పీ వేస్తాడు, దాన్ని డిస్కౌంట్ 70% ఇస్తాడు. ఇప్పుడు లాస్ట్కి అయితే వాడికి కావాల్సిన 40,000 ఏదో పే చేస్తుంది. మొన్న రీసెంట్గా ఒక వీడియో కూడా వచ్చింది. ఒక కస్టమర్ సేమ్ ఇలాంటి మార్కెట్లోనే సోఫా పర్చేస్ చేశాడు. కప్ హోల్డర్ తీసేసి చూసుకుంటే లోపల మొత్తం అట్ట ముక్క ఉందన్నమాట. సీనియర్ వాల్ పేపర్స్ డిజైన్స్ కానీ లేకపోతే అవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి ప్రోడక్ట్ కి దగ్గర ఒక 5-6 క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో మనం ఏ క్వాలిటీ చూస్ చేసుకుంటున్నాం లేదా మన వెండర్ ఏ క్వాలిటీ మనకి సజెస్ట్ చేస్తుంటారు దాని మీద ఈ ప్రోడక్ట్ లైఫ్ ఉంటుంది. తక్కువ రేట్లో వచ్చేస్తుందని మనం వెళ్ళి ఏం చేసుకుంటే అది నాట్ మోర్ దెన్ 3 months ఉండదు. మేబీ దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా అన్నారు. అసలు ఎందుకు ఉంటుంది అసలు అదే నాకు క్వశ్చన్ వచ్చింది. ప్రింటింగ్ చేసేటప్పుడు ఈకో సాల్వెంట్ మిషన్స్ ఉంటాయి అండ్ మళ్ళీ తర్వాత యూవీ ఉంది, లాటెక్స్ మిషన్స్ ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే లోకల్ మార్కెట్లో ఆ ఫినిషింగ్ ఆఫ్ సోఫా చేసిన దానికి మనకు వచ్చేదానికి సంబంధం ఉన్నట్ల. హైదరాబాద్ లో అంటారు కదా 19-20 ఫరక్ అని. దీంట్లో ఏమవుతుంది అంటే మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, మనకు వచ్చిన ప్రోడక్ట్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు అడిగితే 19-20 ఫరక్ రేట్ అంటారు.